హైదరాబాద్పై గులాబీ గురి, సిట్టింగ్ స్థానంపై అధిష్టానం నజర్, రేసు నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ అవుట్. కొత్త ముఖం కోసం బీఆర్ఎస్ ఇప్పటికే పలువురి పేర్ల పరిశీలన, అధిష్టానం ఆశీస్సులు ఎవరికో. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం ఏంటంటే వాణిదేవి గారు ఉన్నారు ఎమ్మెల్సీ, అది బీఆర్ఎస్ స్థానం. అయితే ఆమెకి ఈసారి ఇచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ ఇస్తే మా కూతురికి ఇవ్వండి అని చెప్పేసి ఆమె కూడా ప్రపోజల్ పెట్టుకున్నదట బీఆర్ఎస్లో. కానీ ఎవరికి ఇవ్వాలి, మా సిట్టింగ్ స్థానం ఇదైనా దక్కించుకోవాలి అనే ఒక ఆశలు, దింపుడుగాలం దగ్గర ఆశలు ఎట్లా ఉంటాయో ఆశలు పెట్టుకొని కూర్చున్నది బీఆర్ఎస్. అయితే ఇంకొకటి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీల గతంలో ఉప ఎన్నికలు వస్తే అక్కడ తీన్మార్ మల్లన్న గెలిచిండు. అయితే ఇప్పుడు దానికి కూడా పట్టభద్రుల దానికి కూడా కేటాయిస్తారు. అయితే నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి మాత్రం ఖచ్చితంగా గుత్తా అమిత్ రెడ్డి గారిని మాత్రం సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రాకేష్ రెడ్డి ఓడిపోయిన సెంటిమెంట్తోని రావాలనే ప్రయత్నం చేస్తాడు. రాకేష్ రెడ్డి వచ్చినా ఎవరు వచ్చినా అమిత్ రెడ్డికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆ స్థానం కాంగ్రెస్ కైవసం అయిపోతుంది. ఎందుకంటే అమిత్ రెడ్డి ఏంటంటే చాలా సున్నితమైన వ్యక్తి. ఎవరు పలకరించినా ఏదన్నా సమస్య ఉందని ఆయన దగ్గరికి పోయినా అంటే అందరినీ రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుంటుంది. ఏదున్నా కానీ ఒక మంచి పిలుపుతోని పలకరిస్తుంటాడు. అలా రిసీవ్ చేసుకునే ఏదైనా సమస్య ఉంటే ఓకే ఓకే అన్న, ఓకే చేద్దాం, చూద్దాం, ఖచ్చితంగా మనం చేద్దామని చెప్పేసి కొంతమంది దగ్గరకు రానిడా ఏంది అని మాట్లాడతారు. కానీ అమిత్ రెడ్డి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. ఆయనకు అదొక మంచి పేరు ఉన్నది. అయితే అధిష్టానం కూడా ఏం చేస్తుందంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడు ఆయనకు సపోర్ట్ కూడా ఉంటుంది. నల్గొండ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లాలో అందరు ఏకదాటిగా సపోర్ట్ చేస్తారు, ఖమ్మంలో సపోర్ట్ చేస్తారు. వరంగల్ వచ్చేసరికి వరంగల్లో దాదాపు ఒక 50% వరంగల్ మాత్రం అమిత్ రెడ్డికి ఉంటుంది. టోటల్ నల్గొండ, ఖమ్మం 2 ఈ 3 జిల్లాలల్లో అత్యధిక మెజార్టీతోని గుత్తా అమిత్ రెడ్డికి ఇస్తే మాత్రం అత్యధిక మెజార్టీతోని గెలుస్తాడు. ఇది మాత్రం పక్కా. ఇక మరి హైదరాబాద్ విషయానికి వస్తే బీఆర్ఎస్ ఏం చేస్తున్నది, ఆంజనేయులు గౌడ్కు ఇంకా కొంతమంది పేర్లను పరిశీలిస్తుంది. ఎంత పరిశీలించినా ప్రస్తుతం ఉన్న పరిస్థితులల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటున్నారు. హైదరాబాద్లో మొన్నటి వరకు ప్రచారం చేస్తున్నారు, హైదరాబాద్లో మేము ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచినాము, పట్టభద్రులు ఎమ్మెల్సీలో మేము గెలుస్తాం, మా స్థానం నిలబెట్టుకుంటామని ఆలోచన చేస్తున్నారు. కానీ మీ స్థానం నిలబెట్టుకోవాలంటే పట్టభద్రుడు ఎక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యిర్రు అనేది ఒక్కసారి బుర్రకు పదును పెడితే అప్పుడు మీరు గెలుస్తారా ఓడుతారా అనేది తెలుస్తుంది.